అన్నయ్యా అన్నయ్యా అని గుండెలోన పెట్టుకున్న అందరికి థ్యాంక్స్. అన్నయ్యా అన్నయ్యా అని ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్స్. చెరువలో సత్తువ తెలియదురా, చేపలకు సంద్రమే మైదానం, ఎరకు ఈ తిమింగలం దొరకదురా, పెంచుదాం కలలకు పరిమాణం. నువ్వు చెప్తే ప్రతాప్ వింటాడు కదా, నిజం దాస్తాడు కదా. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మి నువ్వు ఇంటికి వెళ్ళు, ఏమీ కాదు. నీ మీద నాకు నమ్మకం ఉంది జానకి. నువ్వొక్కదానివే నన్ను ప్రమాదం నుంచి కాపాడగలుగుతావు. ఎలాగైనా ప్రతాప్ ని ఆపు జానకి. సరే, నేనిప్పుడే ప్రతాప్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ముందు నువ్వు టెన్షన్ పడ్డం మానే. ఎక్కువగా ఏడిస్తే ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టేస్తారు. కళ్ళు తుడుచుకొని నువ్వు వెళ్ళావు. చెప్పు జానకి, ఎందుకు రమ్మన్నావు? దుర్గ రింగ్ నాకు ఇచ్చే ప్రతాప్. ఎందుకు? నిజాన్ని నీలోనే పాతేయడానికా? జీవితాలు నిలబడాలంటే కొన్నిసార్లు నిజాల్ని పాతేయక తప్పదు. మరి నీ జీవితం సంగతి ఏంటి? అది నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? అవమానాలు, అపనిందలా? అదంతా నీకు అనవసరం అని చెప్పాను కదా. దుర్గ చాలా టెన్షన్ పడుతోంది. నిజం బయటికొస్తే చచ్చిపోతానని ఏడుస్తోంది. దయచేసి ఆ రింగిచ్చే ప్రతాప్. ఇచ్చాను. ఎవరికివ్వాలో వాళ్ళకే ఇచ్చాను. ఈ పాటికి దుర్గా అసలు రూపం ఏంటో మీ ఫ్యామిలీకి తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు దుర్గా మెడ పట్టుకుని బయటికి గెంటేసుంటారు. ఎంత పని చేసావు ప్రతాప్. నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు తొందరపడ్డావు? పాపం, ఇప్పుడు దుర్గ పరిస్థితి ఏంటో. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తుంది, అంతే. ఏంటంతే? తెలియని వయసులో చేసిన దానికి ఇన్నేళ్లు ఇంటికి దూరంగా ఉండి నరకం అనుభవించింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు ఆ నరకం అనుభవిస్తున్నావు కదా జానకి. ఇంకా ఎన్ని రోజులను భరిస్తావు? ప్రతాప్, నీతో వాదించే ఓపిక, సమయం రెండూ నా దగ్గర లేవు. నేను దుర్గని కాపాడటానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఆ రింగ్ ఎవరికిచ్చావో చెప్పు. దుర్గా వాళ్ళమ్మ భవానీకిచ్చాను. భవానీ అత్తకిచ్చావా? తనకిచ్చి మంచి పని చేశావు. నా మీదున్న ద్వేషంతో అయినా భవానీ అత్త దుర్గ చేసిన పొరపాటుని బయట పెట్టకుండా ఉంటుంది. అమ్మయ్యా, నువ్వెంకెవరికిచ్చుంటావో అని చాలా టెన్షన్ పడ్డాను. అది అత్త చేతికి వెళ్ళిందంటే ఇంక నాకు ఏ టెన్షన్ లేదు. దుర్గా 100% సేఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జానకి ఇంత నమ్మకంగా ఉందంటే
ఆ భవానీ నిజం తెలిసినా తన కూతురు గురించి ఆలోచిస్తుందా? అదే జరిగితే జానకి జీవితం ఎప్పటికీ బాగుపడదు. తప్పు చేశాను. నేరుగా నాగిరెడ్డి దగ్గరికి వెళ్లాల్సిందే. ఛా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. డైరెక్ట్గా నాగిరెడ్డికి ఈ విషయం చెప్పేస్తాను. ఆ దుర్గా భవానీల గుట్టు బయట పెడతాను. జానకి ప్రతాప్ దగ్గర ఉంగరం తీసుకుని ఉంటుందా? ఇంతవరకు తను ఫోన్ చేయలేదేంటి? జానకి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ప్రతాప్ కూడా ఇంకా రియాక్ట్ అవ్వలేదు అంటే జానకి అతన్ని ఆపే ఉంటుంది. దుర్గా, నానమ్మ ఓసారి నీ ఉంగరం తెమ్మంది. ఎందుకు? నగలన్నీ మెరుగు పెట్టిస్తుందట. నా రింగ్ బాగానే ఉందిలేమ్మా. బావుందో లేదో ఆ అత్త చూసి చెప్తుంది. ముందు నువ్వు ఆ ఉంగరం ఇవ్వు. ఇవ్వమంటే ఆలోచిస్తున్నావేంటే? అమ్మా, అదేంటి ఉంగరం వేలికలేదు? ఇంకా పెట్టుకోలేదా? లేదమ్మా. అత్త అంతగా చెప్పింది కదా దుర్గా. తనెంతో ప్రేమగా చేయించింది. అది ఎప్పటికీ నీ చేతికే ఉండాలని చెప్పింది కదా. మర్చిపోయానమ్మా, పెట్టుకుంటానులే. ఏంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నావు? అసలు ఉంగరం ఉందా, ఎక్కడైనా పోగొట్టుకున్నావా? ఎక్కడా పోలేదమ్మా, ఇక్కడే ఉంది. అయితే చూపించు. బయట ఎక్కడో పోగొట్టుకున్న దానికోసం ఇంట్లో ఎంత వెతికితే ఏం లాభం దుర్గా? ఇదిగో నీ ఉంగరం. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది ఎవరికి దొరికిందో వాళ్లే నాకిచ్చారు. నువ్వు ఉంగరం పోయిన విషయంతో పాటు ఇంకో నిజాన్ని దాచావన్న విషయం కూడా బయట పెట్టారు. ఓ, నీకు తెలిసిపోయిందా? నేను చేసిన పొరపాటుని జానకి తన మీద వేసుకున్న విషయం మాత్రమే నీకు తెలుసుంటుంది. తెలియని ఇంకో విషయం చెప్పనా? యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు, నేను కావాలనే చేసింది. ఆ మాధవరావు మీద పగ తీర్చుకోవాలని వాణ్ణి అవిటివాణ్ణి చెయ్యాలనుకున్నా. కానీ ఆయుష్ మూడి వాడు పోయాడు. ఆ విషయం బయటకొస్తే మీరు నన్ను మళ్ళీ ఇంట్లోకి రానివ్వరని తెలివిగా ఆ జానకిని ఆ నేరలో ఇరికించాను. అదంతా తెలియకుండా పాపం ఆ పిచ్చిది తనలాగా నేను కూడా ఈ ఇంటికి దూరం కాకూడదని ఫీల్ అయిపోయి నా బదులు శిక్ష అనుభవిస్తోంది. జానకిని మోసం చేసావా? తను నీ కోసం అంత పెద్ద త్యాగానికి సిద్ధపడితే నువ్వు నీ స్వార్థం చూసుకున్నావా? అవును, స్వార్థమే చూసుకున్నాను. తప్పేంటి? తప్పేంటి అని అడుగుతున్నావా? నీ వల్ల పాపం ఆ అమ్మాయికురాలి జీవితం బలైపోయింది.
నేరం చేసిన నువ్వు ఇక్కడ రాణిలా బ్రతుకుతుంటే నీకు సాయం చేసిన పాపానికి ఆ జానకి దాసిలా మారి మాధవరావు కుటుంబానికి సేవలు చేసింది. అన్నీ తెలుసుకుంది కాబట్టి తను నేరం అంగీకరించడానికి ఒప్పుకుంది కదా. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? నీ మనసులో ఇంత కుట్రుందని తెలియక నువ్వు మంచిదానివని నమ్మి నిన్ను కాపాడడం కోసం మా అందరి చేత పడకూడని మాటలన్నీ పడిందే పాపం ఆ జానకి. హ, ఏంటి పాపమా? ఉన్నట్టుండి ఆ జానకి మీద అంత జాలి కలుగుతోందేంటి? నీ స్వార్థం కోసం ఇన్నాళ్ళు నువ్వు జానకిని వాడుకున్నావు కదా, అప్పుడెటుపోయింది నీ బుద్ధి? తప్పును దాచడంలో నువ్వు నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివావని నాకు తెలుసులే. ఒకరి తప్పును ఒకరు ఎత్తి చూపుకోవడం ఎందుకులే గాని విన్నది విన్నట్టు మర్చిపోతే మంచిది. థ్యాంక్ యూ. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో. నన్ను క్షమించు జానకి. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుని చాలా ఇబ్బంది పెట్టాను. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇలాంటి దానికోసం నువ్వు ఒంటరిగా ఇంట్లో నరకం చూస్తున్నావా? నిన్ను వెంటనే చూడాలనుంది జానకి. మా తాతయ్య వీరశివారెడ్డి. ఆ ఇంటికి మూల స్తంభం లాంటివారు. ఈ కాండం మా వీరశివారెడ్డి తాత. పచ్చని పందిరిలా నిలబడి చల్లని నీడనిచ్చే చెట్టు లాంటివారు. మా అమ్మమ్మ శాంభవి. మా తాతయ్యకి ప్రతిబింబమే మా అమ్మమ్మ. మాటలు కొంచెం కరుకుగా ఉన్నా మనసు మాత్రం వెన్న ముద్ద. మా మావయ్య నాగిరెడ్డి. మంచితనానికి మరో పేరు. ప్రేమని మనసులో దాచుకొని పెద్దరికాన్ని పైకి ప్రదర్శిస్తారు. ఇక కావేరి అత్త. ఆ కావేరీ నదిలా తన మనసు మాట కూడా గలగలా పారుతూనే ఉంటాయి. ఇది మా బాసిరెడ్డి బావ. అమ్మో, నాటు బాంబు లాంటివాడు. ఎప్పుడు పేల్తాడో తెలీదు. ఇక మా భవానీ అత్త. ఎందుకో తనకి నేనంటే పగ, ద్వేషం. తను నన్ను ఎంత తిట్టినా నాకు మాత్రం తను అమ్మలాగే కనిపిస్తుంది. ఇకపోతే ఇది నేను. వీళ్ళందరితో కలిసిపోవాలని, అందరితో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో? వీళ్ళందరి ప్రేమను పొందాలని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నా ఎదురు చూపుకి ఎప్పుడు ఆ రోజు వస్తుందో?
వీళ్ళందరితో నేనెప్పుడు హాయిగా ఉంటాను. ఇకపోతే ఇది చిన్నప్పుడు దూరమైన దుర్గ. మళ్ళీ ఇప్పుడు తను ఆ గూటికి చేరుకుంది. నేను పొందలేని ప్రేమాభిమానాలన్నీ ఇప్పుడు తను పొందుతుంది. తను సంతోషంగా ఉంటే నాకు సంతోషమే కదా. అమ్మా 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 అన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నాకు విషం పెట్టి చంపాలనుకున్నప్పుడు ఎక్కడికి పోయింది ఈ ఆలోచన? నేను నీకు ప్రేమను పంచితే నా మీద నువ్వు పగని పెంచుకున్నావు. కానీ ఆ జానకి నేను ఎంత ద్వేషం చూపించినా నా మీద ప్రేమనే పెంచుకుంది. నా అభిమానం పొందాలని ఆరాటపడుతోంది. తనకి దక్కని ప్రేమ నీకు దక్కాలని ఆశపడుతోంది. మనిషి అంటే తనే, మనసు అంటే జానకిలా ఉండాలి. ఏంటి సడన్ గా జానకి భజన మొదలు పెట్టావు? ఇన్నాళ్ళు నన్ను కమ్మిన మూర్ఖత్వపు పొరలు కరిగిపోయాయి కాబట్టి. జానకి మంచితనం అమాయకత్వం ఏంటో తెలుసుకున్నాను కాబట్టి. నీ అసలు రంగు అర్థం చేసుకున్నాను కాబట్టి. ఇన్ని రోజులు నువ్వు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా అది నా వరకే కదా అని భరిస్తూ వచ్చాను. కానీ నీ అహంకారం హద్దులు దాటిపోయిందని తెలిసా కూడా నిన్ను భరిస్తే అది నా స్వార్థమే అవుతుంది. నీ గురించి ఆరాటపడ్డ నీ తల్లి భవానీని నువ్వు ఎలాగూ అక్కర్లేదు అనుకున్నావు. అప్పుడే ఆ భవానీ చచ్చిపోయింది. ఇప్పుడున్న ఈ భవానీ కేవలం ఈ ఇంటి పెద్ద కోడలు మాత్రమే. పెద్ద కోడలిగా ఈ ఇంటి పరువుని కాపాడుకోవటం నా బాధ్యత. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నీ వల్ల జానకికి అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ నీ నిజ స్వరూపం తెలియజేసి నువ్వు చేసిన నేరం బయట పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాను. నీలాంటిది మనుషుల మధ్య కన్నా జైలు గోడల మధ్య బ్రతకడమే మంచిది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నన్ను జైలుకి పంపిస్తావా? మీ అందరికీ మళ్ళీ నన్ను దూరం చేస్తావా? వద్దమ్మా. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదే. ఈ ఇంటి మనవరాలిగా బ్రతికే అర్హత కేవలం జానకికి మాత్రమే ఉంది. అందుకే నిన్ను బయటకి పంపించి జానకిని తిరిగి ఇంటికి తీసుకొస్తాను.
నా గురించి బయట పెడతావా? నన్నే జైలుకు పంపిస్తావా? ఈ దుర్గను తక్కువ అంచనా వేసావు భవాని. జానకిని కాపాడి ఇంటికి తీసుకొస్తావా? హ, ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని ఆ జానకిని ఇంకో సమస్యలోకి ఎలా ఇరికిస్తానో చూడు. చూడయ్యా, అత్త పొద్దున్నుంచి అలా దిగాలుగానే కూర్చునుంది. ఏందమ్మా అట్టా ఉండావు? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండావా? ఆలోచించకుండా ఎట్టా ఉండమంటావురా? అమ్మవారి దయ వల్ల అందరం బయటపడ్డాం గాని లేదంటే ఈ పాటికి ఇంటి ముందు ముగ్గు బదులు మన శవాలుండేవి. మనల్ని ఇబ్బంది పెట్టడమే ఆ జానకి లక్ష్యమని ఇన్ని దినాలు అనుకున్నాను. కానీ చంపే ఆలోచన చేస్తాదని ఊహించలేదురా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండదత్తా. జానకి అట్లాంటి మనిషి కాదు. మనల్ని చంపాలనుకున్నదే అయితే మనింటో ఉన్నప్పుడే ఆ పని చేసుండేది కదా. జరిగింది కండ్లారా చూసినాక కూడా దానివైపే మాట్లాడుతున్నావేంది కావేరి? నువ్వనుకున్నట్టు జానకి అమాయకురాలేం కాదు. భవానీ, భవానీ,